నాలుగవదిగా మనం చూద్దాం ఎపఫ్రాలో ఉన్నటువంటి మరొక శ్రేష్టమైనటువంటి లక్షణం 4వ అధ్యాయము 12వ వచనం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారని నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థనలో పోరాడుచు ఉన్నాడు. ఇతడు ప్రార్థనా యోధుడు. హల్లెలూయా. ప్రార్థనలో పోరాడేటువంటి వాడు. పోరాడే వారిని ఏమంటాం? యోధుడు అంటాం. ఇతను ప్రార్థన యోధుడు అనే చెప్పాలి. ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఇతను? ఎవరి కొరకు? ఇతరుల కొరకు. ఎప్పుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు? ఎల్లప్పుడూ, అనగా నిరంతర ప్రార్థనా యోధుడు. నాలుగవదిగా ఇతడు నిరంతర ప్రార్థనా యోధుడు. అంటే అలు పెరగకుండా సంఘమును గురించి నిరంతరము నిత్యము ఏం చేస్తూ ఉన్నాడట? ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి ప్రార్థనా పరుడుగా ఇతను మనకు కనబడతా ఉన్నాడు. ఈ రోజున విశ్వాసి సంఘంలో ఎలాంటి ప్రార్థనా పరులుగా ఉండాలంటే ఇలాంటి ప్రార్థనా పరులు కావాలి. నిరంతర ప్రార్థనా యోధులు కావాలి. అసలు మనం యోధులువేనా? అసలు ప్రార్థనా పరులువేనా? చూడండి, పరీక్షించుకుంటే మనం చాలా విషయాల్లో వెనకబడి ఉన్నాం. యోధుడు అంటే ఉదయం చేతికి ఖడ్గాన్ని తీసుకొని సాయంకాలం అస్తమయం వరకు నిర్విరామంగా యుద్ధభూమిలో ఉండి యుద్ధములో శత్రువుతో పోరాడేటువంటి వాడు యోధుడు. ఇప్పుడు ప్రార్థనా యోధుడు అంటే సంఘములో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి విషయములు. ఎందుకంటే ఆ దినాలలో సంఘంలోనికి దుర్బోధ వచ్చిందంట, వేరొక బోధ వచ్చింది. బైబిల్లో దేవుడు బోధించినటువంటి బోధ కాకుండా వేరొక రకమైనటువంటి వ్యర్థమైనటువంటి బోధ ఆ కొలస్సి సంఘంలోనికి వచ్చింది. దాని విషయమై అతడు భారము కలిగి నిరంతరము ఆ కుటుంబాలు పాడైపోకూడదు, ఆ దుర్బోధకు ఆ కుటుంబాలు లొంగిపోకూడదు, దొరకకూడదు. శ్రేష్టమైనటువంటి ఈ బోధలోనే ఆ కుటుంబాలు ఉండాలి. క్రీస్తు యొక్క అడుగుజాడలోని ఈ కుటుంబాలు నడవాలి. చాలా క్రమబద్ధమైనటువంటి సంఘముగా ఈ కొలసి సంఘము ఉండాలని నిరంతరము ఏం చేస్తూ వస్తున్నాడట? ప్రార్థనలో పోరాడుతూ ఉన్నాడట. ప్రార్థనలో పోరాడాలి విశ్వాసి. ప్రార్థనలో పోరాడాలి. నిరంతరము ప్రార్థన చేయాలి. నిరంతర ప్రార్థన నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తుంది. మనందరికీ తెలుసు. ఆదికాండం 32వ అధ్యాయం 22 నుంచి 30 వచనాలు మనం చూస్తే ఇక్కడ ఎవరు మనకు కనపడతా ఉన్నారు? ఆదికాండము 32వ అధ్యాయము 28 చదవండి మొదట. అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుషులతోను పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. ఏం చేశాడంటే దేవునితో పోరాడాడు. దేవునితో పోరాడాడు. ఎవరైనా? యాకోబు. ఎంతమంది కలిసి పోరాడారు? భార్య పిల్లలు ఉన్నారు అక్కడ. తనకు కలిగినటువంటి ఆస్తి ఉందా? పశువుల మేకల మందలు ఉన్నాయా? ఏమీ లేవు. అందరిని పంపించాడు. ఒంటరిగా అక్కడ కూర్చొని ఏం చేస్తా ఉన్నాడట? పోరాడుతూ ఉన్నాడు. దేని విషయమే పోరాడుతూ ఉన్నాడు? తన బ్రతుకును మార్చుకునే విషయంలో పోరాడుతూ ఉన్నాడు. దేని విషయంలో పోరాడుతున్నాడు? సమాధానంతో కూడినటువంటి జీవితం తన అన్నతో కూడా బ్రతకాలని పోరాడుతూ ఉన్నాడు. దేని విషయమే పోరాడుతూ ఉన్నాడు? తాను చేసినటువంటి మోసములన్నిటి నుంచి కూడా విడిపించబడి అతడు దేవునికి ఇష్టడుగా బ్రతకాలని పోరాడుతూ ఉన్నాడు. ఎంతవరకు పోరాడుతున్నాడు? ఓ తలగట రాయిని పెట్టుకొని పనుకుంటే అద్భుతమైనటువంటి దర్శనం తన జీవితంలోనికి వచ్చింది. ఆ దర్శనంలో దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారట. అయితే గట్టిగా అతడు పట్టుకున్నాడు ఒక దూత కాలును. పట్టుకొని రాత్రి అంతా ఏం చేస్తా ఉన్నాడట? పెనుగులాడుతూనే ఉన్నాడు. విడిచిపెట్టు నేను వెళ్ళాలి. నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను
నిన్ను విడిచిపెట్టను. పోరాటం, దేవునితో పెనుగులాడాడు, పోరాడాడు, గెలిచాడా? అంటే మనిషి దేవుణ్ణి కూడా గెలవగలడా? దేవుని కూడా గెలవగలడా? గెలవగలడు. తన యొక్క ప్రవర్తనను బట్టి, తన యొక్క భక్తి జీవితాన్ని బట్టి, తన యొక్క ప్రార్థనా జీవితాన్ని బట్టి, తనలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి గుణలక్షణాలను బట్టి దేవుణ్ణి కూడా, దేవుని యొక్క మనసును కూడా గెలవగలరు. గెలిచాడు. అక్కడ దేవునితో పోరాడి గెలిచాడు. ఇంకో చోట అంటాడు, హోషేయ గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనంలో చదవండి. హోషేయ గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం ఎలాగ పోరాడాడో ఇక్కడ చెప్తాడు. హోషేయ గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని యొక్క మడిమను పట్టుకొనెను. మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడి అతడు దూతతో పోరాడి జయమందెను. చాలు, దేవునితో పోరాడెను. ఎప్పుడు పోరాడాడు? తల్లి గర్భంలోనే మగసిరి కలిగి పోరాడాడంట. తల్లి గర్భంలో ఎంత ఉంటాడు? పిండం ఎంత ఉంటుంది? ఒక జాన్ ఉంటుంది, పుట్టేటప్పుడు జాన్ ఉంటారు, లేకపోతే మూరలో సగం ఉంటారు, లేకపోతే మూర ఉంటారు. పిల్లలకి అతి పొడిగా అయితే నాకులాగా. తల్లి గర్భంలో జానంత పిండముగా ఉండగానే ఏం చేశాడంట? మగసిరి గలవాడై పోరాడాడు. దేని విషయం? జ్యేష్ఠత్వం విషయమే పోరాడాడు. తర్వాత భూమి మీదకి వచ్చాడు. అన్న కాలు పట్టుకునే వచ్చాడు. భూమి మీదకి వచ్చిన తర్వాత మగసిరి గలవాడై తన బ్రతుకును మార్చుకోవడానికి, సమాధానకరమైనటువంటి స్థితి తన యొక్క అన్నదమ్ముల మధ్య రావడానికి అతడు ఏం చేస్తున్నాడు? మగసిరి కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో సంఘములో దివారాత్రములు నిరంతరము ప్రార్థించేటువంటి ప్రార్థనా పరులు కావాలి. అలాంటి వారు ఉన్నటువంటి సంఘం ఆశీర్వదించబడుతుంది. అబ్రహాం కూడా ప్రార్థన చేశాడు. ఇదే ఆదికాండము 18వ అధ్యాయము 20 నుంచి 33 వచనాలు మనం చూస్తే ఎవరి కొరకు ప్రార్థన చేశాడు? లోతు కొరకు ప్రార్థన చేశాడు. సొదొములో ఉన్నటువంటి లోతు ఆ పట్టణం అంతటితో, ఆ జనులందరితో కూడా తాను నశించిపోకుండా, తన కుటుంబం నశించిపోకుండా విడిపించబడాలని దేవునితో ప్రార్థనలో పోరాడాడు. గెలిచాడా? అబ్రహాం గెలిచాడు. వారు తప్పించబడ్డారు. వారు తప్పించబడడానికి గల కారణం అబ్రహాము ప్రార్థనలో పోరాడటమే. ఈ రోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనలో పోరాడేటువంటి వారు కావాలి. ఎల్లప్పుడూ పోరాడేవారు కావాలి. ప్రార్థనా యోధులు సంఘంలో కావాలి. ప్రార్థనా యోధులు కలిగి ఉన్నటువంటి సంఘం ఆశీర్వదించబడుతుంది. ఇప్పుడు చాలా చోట్ల ప్రేయర్ టవర్స్ అని కడతా ఉన్నారు. ఇప్పుడు చాలా చోట్ల కనబడే ఫ్లెక్సీలు ఏంటంటే ప్రార్థనా యోధుల సహవాసం, ప్రార్థనా యోధుల ఇంకొకటి కూడుకుంటా ఉన్నారు. దైవజనులు కూడుకొని ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. సంఘం మీద జరుగుతున్నటువంటి దాడుల కొరకు, సంఘం ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, వస్తున్నటువంటి దుర్బోధనలను బట్టి, సన్నగిలిపోతున్నటువంటి విశ్వాసులను బట్టి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ప్రార్థన లేకపోతే మన యొక్క జీవితాలు శూన్యం, సున్నా. కనుక 4వ లక్షణం ఏమిటి అంటే అతడు ప్రార్థనాపరుడు, నిరంతరము సంఘము కొరకు భారం కలిగి ప్రార్థించేటువంటి లక్షణం కలిగినటువంటి వాడు ఎపఫ్రా. మనం ఎలాగున్నాం ఒకసారి ఆలోచన చేసుకుందాం. 5వదిగా కొలసి 4:13 ఇతడు మీ కొరకును లవోదికయ వారి కొరకును హియరా పోలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతరుని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను. చాలు. ఎవరి కొరకు? సంఘము పట్ల భారం కలిగినటువంటి వాడు. దేని పట్ల? సంఘము పట్ల భారం. ఏ సంఘాలు ఉన్నాయి అక్కడ? లవోదికయ సంఘం ఉంది, హియరా పోలిన వారి సంఘం ఉంది, ఇంకా కొలసి సంఘం ఉంది. ఈ 3 సంఘాల గురించి భారం కలిగినటువంటి వాడు ఈ వ్యక్తి అనేటువంటి విషయం
మనం స్పష్టంగా ఇక్కడ అర్థమవుతా ఉంది. అంటే సంఘంలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసికి సంఘం పట్ల ఏముండాలి? భారం ఉండాలి. ఇదే కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాల్లో అంటాడు, ఎపఫ్రాను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటురి. అతడు మా విషయములో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపిన వాడు. మా విషయంలో అన్న మాటకు కింద ఫుట్ నోట్స్ ఏముంది? మీ విషయంలో. ఇక్కడ మా విషయంలో అని రాశాడు, కానీ ఫుట్ నోట్స్లో మీ విషయంలో అంటే సంఘము విషయంలో అతడు ఎలాంటి వాడు? నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినటువంటి వాడు. సంఘము గురించినటువంటి భారము, బాధ్యత కలిగినటువంటి వాడు కొలస్సీ సంఘంలో ఎపఫ్రా అనేటువంటి వ్యక్తి. సంఘభారం అందరి మీద ఉంది. మనందరి మీద ఉందా? మనందరి మీద ఉంది. సంఘభారము సేవకుని మీదే కాదు, సంఘంగా ఉన్నటువంటి మనందరి మీద సంఘభారం అనేది ఉన్నది. కనుక ఈ భారాన్ని అందరం కలిసి మొయ్యాలి. అందరం కలిసి మొయ్యాలి. సేవకుడు ఒక పక్కన ఉంటే సంఘము మరొక పక్కన ఉండాలి. రెండు ఎద్దుల్లాగా ఉండి రెండు కాడిలను మెడల మీద వేసుకొని నడుస్తూ ఉంటే అది ఎంత దూరమైనా వెళ్ళిపోతుంది, ఎంత బరువైనా లాక్కొని వెళ్ళిపోతుంది. సేవకుడు ఒక్కడే లాగాలంటే ఒంటెద్దు ఎంత ప్రయాసపడుతుంది, దాని భారం ఎంతవరకు కదా? కొంతవరకే. రెండు బలమైనటువంటి ఎడ్లు, రెండు ప్రార్థనాపరులైనటువంటి ఎడ్లు, రెండు నమ్మకమైనటువంటి ఎడ్లు, రెండు క్రీస్తుకు దాసునిగా ఉండేటువంటి ఎడ్లు, మర్యాద కలిగినటువంటి ఎడ్లుగా మనం ఉంటే సంఘభారం సేవకుడు ఒక్కడి మీదే ఉండదు. చాలా సులువుగా సేవకుడు విశ్వాసులు కలిసి చక్కగా తిన్నగా సరళంగా సురక్షితంగా మేలుగా మెలైన మార్గాల్లో నడుచుకుంటూ మనం వెళ్ళవచ్చు. సంఘభారం సేవకుడు ఒక్కరి మీదే పెట్టకూడదండి, ఒక్కరి మీదే పెట్టకూడదు. అపోస్తల కార్యముల గ్రంథము 17:22 పౌలు అరేయోపగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏదెన్సు వారులారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. చాలు. ఎవరిని గురించి భారం కలిగినటువంటి వాడు? ఏథెన్సులో ఉన్నటువంటి ప్రజల గురించినటువంటి భారం కలిగినటువంటి వాడు. పౌలు గారి భారం అంతా ఇంత కాదు. ఏ గ్రామాన్ని చూస్తే ఆ గ్రామాన్ని గురించినటువంటి భారం ఆయనకి. ఆ గ్రామంలో సువార్త ప్రకటించాలి, ఆ గ్రామ ప్రజలను మరి కొరకు ప్రార్థన చేయాలి, వారి అవసరాలు తీర్చబడాలి, వారు దేవుని యొద్దకు రావాలి, దేవుని ఆరాధించేవారిగా ఉండాలి. భారం. ఆ భారంతో ఏథెన్స్ అనేటువంటి ప్రాంతానికి వెళ్తే అక్కడ చాలా రకాల బలిపీఠాలు ఉన్నాయట. వారు అనేక రకాల బలిపీఠాలు కట్టి వారన్నిటికీ కూడా బలులు అర్పిస్తూ వస్తూ ఉన్నారు. వాటన్నిటిని పరిశీలించి ఇతను చూస్తూ ఉన్నప్పుడు ఒకటి కనపడిందట. ఏంటి అది? తెలియబడని దేవుడు. వీరు ఎంత ముందు చూపు కలిగిన వారో ఆలోచన చేయండి. ఇన్ని బలిపీఠాలు కట్టాం, ఇన్నిటికి ఆరాధన చేస్తూ ఉన్నాం, ఇంకా మనం ఎరగనటువంటి వారు ఎవరైనా ఉంటే ఎలాగూ అని చెప్పి వారందరికి కలిపి ఒక పేరు పెట్టేసారు, తెలియబడని దేవునికి అని పేరు పెట్టి అక్కడ కూడా వారు బలులు అర్పిస్తూ ఉంటే పౌలు గారు ఆ బలిపీఠం దగ్గర నుంచొని, మరి అబ్బాయి రండి, మీరు చేస్తూ ఉన్నట్లుగా మీరు ఆరాధిస్తూ ఉన్నట్లుగా మీరు చాలా మంచి భక్తి పరులుగా నాకు కనపడతా ఉన్నారు. అయితే ఈ తెలియబడినటువంటి దేవుడు ఎవరో నేను మీకు చెప్తాను రండి అని వారికి క్రీస్తును పరిచయం చేసినటువంటి వ్యక్తిగా మనకు కనపడుతున్నాడు. 29వ వచనంలో అంటాడు, కాబట్టి మనము దేవుని సంతానమయ్యుండి మనుష్యుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవతమును పోలి ఉన్నదని తలంపకూడదు. ఇదిగో మీరు చేస్తున్నారా, ఇదంతా సరైంది కాదు. అయితే
30వ వచనంలో ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. అజ్ఞాన కాలం పోయిందిరా అబ్బాయి. ఆ అజ్ఞాన కాలంలో చూసి చూడనట్లుగా దేవుడు ఉన్నాడు. మీరు చేశారు, ఇంతటితో అయిపోయింది. ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనస్సు పొందాలి. ఇదే యేసుక్రీస్తు ప్రభువారు మనకి తెలియచేస్తా ఉన్నాడు అని చెప్పి అక్కడ సువార్తను ప్రకటించగా వారంతా కూడా ప్రశంసించినట్లుగా, వారందరూ కూడా మరి దేవుణ్ణి ఆహ్వానించినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఎవరిని గురించినటువంటి భారం? పౌలు గారికి సంఘమును గురించినటువంటి భారం, సంఘమును గురించినటువంటి భారం. తేని బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథంలోనికి మనం వెళ్తే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14 నుంచి 21 వరకు మనం చూస్తే లవోదికీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షి దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేమనగా నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించి ఉన్నాను. నీవు దౌర్భాగ్యుడువును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడువును, గుడ్డివాడవును, దిగంబరుడువై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశమల సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకును నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. చాలండి. ఏమంటున్నాడు? నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. దేన్ని గురించిన భారం? లవోదికీయ సంఘమును గురించిన భారం. అక్కడేమో ఏథెన్సు సంఘము, ఏథెన్సు ప్రజల గురించినటువంటి భారం. కొలసిలో ఏమో కొలసి సంఘమును గురించినటువంటి భారం. దైవజనులకు వారి వారి సంఘములను గురించినటువంటి భారం ఉన్నది. దైవజనులకే కాదు, సంఘమునకు కూడా వారి సంఘమునకు గురించినటువంటి భారము ఉంటే ఆ సంఘాలు ఆశీర్వదించబడతాయి. లవోదికీయ సంఘము ఎలాగుందట? వెచ్చగానైనా లేదు, చల్లగానైనా లేదు. నులివెచ్చని జీవితం. రెండు గంతులు. లోకము, దేవుడు. సినిమా పాట ఇదే నోటితో పాడతాం, దేవుని పాట ఇదే పాటతో పాడతాం, వాక్యం ఇదే నోటితో చదువుతాం, బూతులు ఇదే నోటితో మాట్లాడతాం. దేవుని యొక్క వాక్యాన్ని ఇదే కళ్ళతో చూస్తాం, లోకాన్ని, దాని ఆశలను, వ్యర్థమైనటువంటి వాటిని ఇదే కళ్ళతో చూస్తాం. దేవుని సన్నిధిలోనికి ఈ యొక్క దేహంతోనే వస్తాం, వ్యర్థమైనటువంటి స్థలాల్లోనికి ఈ దేహంతోనే. రెండు మానవుడు అనుకుంటా ఉన్నాడు, ఈ రెండు కూడా నేను చాలా చాకచక్యంగా చేస్తూ ఉన్నాను, రెండింటినీ నేను చక్కగా జరిగించుకుంటా వస్తూ ఉన్నాను అని ఆలోచనలో, భ్రమలో ఉండి రెండూ జరిగిస్తూ ఉన్నాడు. అయితే దేవుడు అంటున్నాడు అలాంటి వారిని అక్కడ, నీవు దరిద్రుడవు, దిక్కుమాలిన వాడవు, దౌర్భాగ్యుడవు, గ్రుడ్డివాడవు, దిగంబరవై ఉన్నావని మొదట నువ్వు తెలుసుకో. నువ్వు అది కలిగి ఉన్నావు, ఇది కలిగి ఉన్నావని వీటిని బట్టి సంతోషించి రెండు రకాల స్వభావాలు కలిగి, రెండు రకాల ఆలోచన కలిగి, వెచ్చగానైనా చల్లగానైనా ఉండక నిలువెచ్చని జీవితం జీవిస్తూ నిన్ను నీవు మోసం చేసుకోవద్దు. ఎవరిని మోసం చేసుకుంటా ఉన్నావు? ఎవరికి వారు వారిని వారే మోసం చేసుకుంటున్నారు. దేవుని పిల్లల్లో నిలువెచ్చని జీవితం ఉండకూడదు. నిలువెచ్చని జీవితం చాలా ప్రమాదకరం. అందుకే అంటా ఉన్నాడు, రా నా యొద్దకు రా, నేను ఇచ్చే వస్త్రాన్ని నువ్వు తీసుకో, నువ్వు మారు మనసు పొందు. కింద ఇంకో మాట అంటాడు, ఇదిగో నేను తలుపు నొద్ద నిలిచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనము చేయదము. చాలండి. ఎక్కడున్నాడట ఆయన?
తలుపు నొద్దే ఉన్నాడు. తలుపు వద్దనుంటే మన దర్వాజ దగ్గర ఉన్నాడు. ఆయన దర్వాజ దగ్గర ఉన్నాడా? ఎక్కడున్నాడు? ఈ క్షణం ఈ వాక్యము ద్వారా నీ హృదయం దగ్గరే ఉన్నాడు ఆయన. తలుపు తట్టుతా ఉన్నాడు ఆయన. ఇదిగో మారు మనస్సు పొందు, ఇదిగో నిలువెచ్చని జీవితం నుంచి బయటికి రా, నువ్వు ఎలాంటి దానవో ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఎలాంటి వాడు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈ లోకంలో ఉన్నవేవి కూడా శాశ్వతమైనవి కావు, ఇవి అశాశ్వతమైనవి. ఈ అశాశ్వతమైనటువంటి ఈ రాజ్యంలో శాశ్వతమైనటువంటి దేవుని నీవు కలిగి ఉండమని దేవుడు నీ హృదయాన్ని ఏం చేస్తా ఉన్నాడట? తట్టుతా ఉన్నాడు, తడుతా ఉన్నాడు, తడుతా ఉన్నాడు. కానీ హృదయాలు తెరవబట్టల్లా. కానీ వారి హృదయంలో, వారి అంతరంగంలో ఉన్నటువంటి ఆ నిలువెచ్చనటువంటి జీవితాన్ని తీసివేసుకోవటంలా. ఇంకా ఎంతకాలం, ఇంకా ఎంతకాలం, ఇంకా ఎంతకాలం? దేవుని వాక్యం చాలా స్పష్టంగా అంటా ఉంది, దినములు చెడ్డవి, ఈ క్షణమే నీది. ఈ ప్రసంగం వింటున్నావు, మరొక ప్రసంగం నీ జీవితంలో ఉందో లేదో, మరొకసారి దేవుడు నీతో మాట్లాడతాడో లేదో, ఏ క్షణం ఏం జరగబోతా ఉందో ఎరగనటువంటి పరిస్థితి. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినటువంటి వారు క్షేమంగా ఇంటికి వస్తారనేటువంటి ఆలోచన లేదు. ఎపఫ్రాను గురించి అక్కడ రాయబడింది, లవోదికయ సంఘం గురించి రాయబడింది. తలుపు యొద్దనే ఉండి తట్టుచూ ఉన్నాడట. ఇంకెంతకాలం మారు మనస్సు పొందక, ఇంకెంతకాలము పాపక్షమాపణ లేక, ఇంకా ఎంతకాలము ఆయనను సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన యొక్క శరీర రక్తంలో పాలుభాగస్తులు కాకుండా ఉంటావు. జాగ్రత్త. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగా ఆయన రాకడ వస్తుందని దేవుని యొక్క వాక్యం ఉంది. అవునా? గర్భిణీ స్త్రీకి ఎలాగుంటుంది? గర్భిణీ స్త్రీ తిరుగుతున్నట్లుగానే ఉంటుంది, అమ్మా నొప్పి అని ఆకేస్తుంది. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగా, దొంగ వచ్చినట్లుగా. ఇంకా అంటాడు, మెరుపు వలె. అలాగా ఉరుమన్న కాసేపు శబ్దం వినపడుతుంది, కానీ మెరుపు మనం అట్టొక్కసారి చూసేటప్పటికి అలా వచ్చి అలాగా రెప్పపాట్లు కూడా కాదు, దానికంటే చాలా వేగంగా వచ్చి మాయమవుతుంది. దేవుని యొక్క రాకడ అలాగుండబోతూ ఉంది. ఇంకా మారు మనసు పొందకుండా, భయం లేకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతా ఉన్నావా? జాగ్రత్త, ఆలోచన చేసుకో. ఫైనల్గా ఇంకా అంటా ఉన్నాడు, సేవకుల్లో ఉన్నటువంటి లక్షణం, ఎపఫ్రాలో ఉన్నటువంటి లక్షణం 6వది చదవాలి. కొలస్సీ 4:13 ముగింపులోనికి వచ్చాం. ఇతడు మీ కొరకును లవోదికయ వారి కొరకును హియెరాపోలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. పౌలు గారే గొప్ప దైవజనుడు. పౌలు గారు గొప్ప సేవకుడు. దేవుని కొరకు నిందలు అనుభవించినవాడు, శ్రమలు అనుభవించినవాడు, శోధనలు అనుభవించినవాడు, ఆయనకంటే ఎక్కువగా బాధలు భరించినటువంటి వాడు. అవమానాలను ఎన్నో 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 భరించాడు. ఎన్నో సంఘాలను కట్టాడు, ఎంతోమందికి స్వార్థను ప్రకటించాడు. అలాంటి సేవకుడు ఏమంటా ఉన్నాడు ఇతరుని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. పౌలు గారు అంతటి గొప్ప సేవకుడి చేత ఇతడు మంచివాడు, ఇతడు ప్రార్థనాపరుడు, ఇతడు భారము కలిగినటువంటి వాడు, ఇతడు క్రీస్తుకు దాసుడుగా ఉన్నటువంటి వాడు, ఇతడు మర్యాదస్తుడు. చూడండి, ఓ గొప్ప దైవజనుని చేత మంచివాడు అనేటువంటి సాక్ష్యం. నేను చాలాసార్లు చెప్తాను, సాక్ష్యం దేని వంటిది? సాక్ష్యం ప్రాణం వంటిది. సాక్ష్యం లేకపోతే ప్రాణం లేనట్టే. ఈ మాట నాకు బైబిల్ కాలేజీకి వెళ్ళిన ఫస్ట్ లెసన్కి వచ్చి చెప్పాడు ఆయన. అప్పటికే 86 సంవత్సరాలు ఆయన ఆయుష్. కాలేజీ కట్టింది ఆయనే, ఆ డైరెక్టర్ ఆయనే, ఇంకా బతికే ఉన్నాడు. దగ్గర 90-95 సంవత్సరాలు. ఈ వయసులో కూడా బయటికి బయలుదేరి వెళ్తా మోకరించి ప్రార్థన చేసుకొని వెళ్తాడు. మోకరించకుండా ఆయన ప్రార్థన చేయడు. మనం వ్యక్తిగత ప్రార్థన అప్పుడు మోకరించి ప్రార్థన చేసుకుంటాం, కానీ ఆయన బయటికి వెళ్తా కూడా మోకరించి ప్రార్థన చేసుకుని వెళ్తాడు.
ఆయన తీసుకుని వెళ్ళేటప్పుడు పట్టుకొని ఎక్కించాలి కారు, పట్టుకొని దించాలి కారు, పట్టుకొని ఎక్కించాలి స్టేజీ మీదకి. ఇక ఆడికి వెళ్ళి వదిలిపెట్టిన తర్వాత గంట కానీ, గంటన్నర కానీ, 2 గంటలు కానీ, ఎంతసేపు అయినా అనర్గళంగా బైబిల్ తెరవకుండా స్పష్టంగా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తాడు. మాట్లాడేటప్పుడు చాలా నిదానంగా మాట్లాడతాడు. అయ్యా సందీపు అని మాట్లాడతాడు. ప్రసంగానికి నిలబడితే పెద్ద పులే, అంత గంభీరమైనటువంటి స్వరంతో మాట్లాడతాడు. ఆయన చెప్పాడు, మీరందరూ సేవ చేయడానికి వచ్చారు, సేవ చేయడం గొప్ప కాదు, సేవకుడు తన సాక్ష్యాన్ని కాపాడుకోవటం గొప్ప. సాక్ష్యం పోయిన రోజు నువ్వు బతికున్నా, నువ్వు సేవ చేస్తున్నా, నీ సేవ చచ్చినటువంటి సేవే, నువ్వు చచ్చినటువంటి వ్యక్తివే. చచ్చినటువంటి వాడిలో జీవం లేనటువంటి వాడు ఎంత సేవ చేస్తే ఉపయోగం ఏముంది? జీవం లేని సంఘం ఎంతమంది ఉంటే ఉపయోగం ఏముంది? ఆయన అన్న మాటలో ఈ రోజుకి నాకు గుర్తు. దగ్గర దగ్గర 13 సంవత్సరాలు నేను బైబిల్ ట్రైనింగ్ అయ్యి ఈ మాటలు నాకు ఎప్పటికీ గుర్తు. కనుక పౌలు గారు ఎపఫ్రాను గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. గొప్ప దైవజనుడు ఒక చిన్న సేవకుని గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. నీ గురించి నీ సేవకుని దగ్గర ఎలాంటి సాక్ష్యం ఉంది? మన గురించి మన సేవకుని దగ్గర ఎలాంటి సాక్ష్యం ఉంది? మంచివాడవు, మంచిదానం అన్న సాక్ష్యం ఉందా? మర్యాదస్తులు అన్న సాక్ష్యం ఉందా? ప్రార్థన యోధురాలివి, యోధుడు అనేటువంటి సాక్ష్యం ఉందా? దేవునికి దాసులుగా ఉన్నారు నా బిడ్డలు అనేటువంటి సాక్ష్యం నీ సేవకుని దగ్గర ఉందా? నిన్ను గురించి సాక్ష్యం ఇవ్వాలంటే ఏ సాక్ష్యం ఇస్తాడు నీ సేవకుడు? ఒకసారి ఆలోచన చేయి. గయ్యాలిదని ఇస్తాడా? కుళ్ళు, కుట్ర, కక్ష, అసూయతో కూడుకుని ఉండదని సాక్ష్యం ఇస్తాడా? దోషకుడు, నరహంతకుడు, దుష్టుడని సాక్ష్యం ఇస్తాడా? దేవుని సాక్ష్యం ఇస్తాడు నీ సేవకుడు నీ గురించి. ఒకసారి ఆలోచన చేయి. ఎందుకంటే నేనేంటో నాకు తెలుసు, నువ్వేంటో నీకు తెలుసు. నువ్వేంటో నీ సేవకుడికి తెలుసు, నీ సేవకుడేంటో నీకు తెలుసు. నువ్వేంటో నీ సేవకునికి తెలుసు. కనుక నీ సేవకుడు నీ విషయమై ఎలాంటి సాక్ష్యం ఇస్తాడో నీ ఊహకే నేను అప్పగిస్తా ఉన్నా. ఆలోచన చేసుకో. ఇక్కడ పౌలు గారు మంచి సాక్ష్యాన్ని ఇస్తా ఉన్నాడు. మంచివాడు, ప్రార్థనాపరుడు, సంఘం కొరకు ప్రయాసపడేవాడు, మర్యాదస్తుడు, క్రీస్తుకు దాసుడుగా ఉన్నవాడు, ఆషామాషా వ్యక్తి కాదు, పేరుకు తగినటువంటి జీవితం కలిగినటువంటి వాడు ఎపఫ్రాను అక్కడ ప్రశంసించడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేవుని బిడ్డలారా, చూడండి ఫిలెమోను పత్రిక 8-12 వచనాలు మనం చూస్తే అక్కడ ఒనేసిము అనేటువంటి వాడు ఒకడు ఉంటాడు. ఒనేసిము గురించి పౌలు ఏం రాస్తాడో చూడండి. 8-12 వచనాలు, 1వ అధ్యాయం ఒనేసిము, ఫిలెమోను 8-12 వరకు. కావున యుక్తమైన దానిని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను. క్రీస్తు యందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనైన పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైనటువంటి వాడు, నా ప్రాణము వంటి వాడు. అతనిని నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను. చాలండి. ఒనేసిమును గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? మునుపు నిష్ప్రయోజనమైన వాడే. అందరం నిష్ప్రయోజకులమే మొదట, అవునా? మొదట అందరం నిష్ప్రయోజకులమే, అందరం దొంగలమే, అందరం ఆపత్తికులమే, అందరం అన్ని చేసిన వారమే. అయితే పౌలు గారితో చెరసల్లో కూడా ఉండి పౌలు గారి యొక్క బోధన విని తన హృదయ ద్వారమును తెరిచి క్రీస్తును చేర్చుకుని తన బ్రతుకును మార్చుకున్న తర్వాత ఏ వ్యక్తి చేత అయితే అతడు చెరసల్లో వేయబడ్డాడో ఆ వ్యక్తికి ఒక లేఖ రాస్తున్నాడయ్యా, ఇతడు మునుపు నీకు నాకు నిష్ప్రయోజనమైన వాడే, అయితే ఇప్పుడు నీకును నాకును ఇద్దరికి ప్రయోజనకరమైన వాడు అనే సాక్ష్యం.
ఇంకా కింద ఒక మాట అంటాడు, చక్కని మాట. ఏం మాట అది? అతడు నా ప్రాణము వంటి వాడు అతనిని. అంటే ఎలాగ రూపాంతరం చెందాడో చూడండి ఓనేసిము. ఒక దొంగ నా ప్రాణము వంటి వాడు అంటే నాలాంటి వాడు. ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వాడే, ఇప్పుడు నీకు నాకు ప్రయోజనకరమైన వాడు. వాడిని నువ్వు చేర్చుకో. సాక్ష్యం ఎంత బాగుంది. కొంతమందిని అంటాం, ఆడు చిన్నప్పుడు జులాయికి తిరిగేవాడు, చదువు సంజి లేకుండా తిరిగేవాడు, కానీ ఈరోజు వాడు చూడు ఎలాగున్నాడో. మునుపు నిష్ప్రయోజనమైన వాడే, అయితే ఇప్పుడేంటి, రేపేంటి? ఒకసారి ఆలోచన చేయి. అందరూ తప్పు చేస్తారు, అందరూ పాపం చేస్తారు, అందరూ అనాలోచితంగా ఉంటారు. అయితే వాక్యం వింటున్నటువంటి ఈరోజు నీ పరిస్థితి ఏంటి? రేపటి దిన రేపు దేవాతి దేవుడు రాబోతా ఉన్నాడే యేసుక్రీస్తు ప్రభువారు. ఆ రోజు నా పరిస్థితి ఏంటి? నిష్ప్రయోజనముగానే మనం దేవుని యొద్దకు వెళ్ళాలా? అయితే ప్రయోజనకరమైనటువంటి వారిగా ఉండి ఆయనకి ఇష్టలమై ఉండి ఆయన రాజ్యంలోనికి వెళ్ళాలా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఆరోదిగా ఎలాంటి వాడు? మంచి సాక్షి జీవితం కలిగినటువంటి వాడు, తన సేవకుని వలన సాక్ష్యం పొందినవాడు. ఫైనల్గా ఒక మాట మనం ఇంత చదువుకున్న కొలసి 1:7-8 మనం చూస్తే నమ్మకమైనటువంటి వాడు అనేటువంటి మాట ఉంది అక్కడ. ఎఫ్రాను మా ప్రియుడైన తోటి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకొంటిరి. అతడు మా విషయములో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. చాలు. ఎలాంటి వాడట? నమ్మకమైనటువంటి వారు. ఈ రోజున ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలియనటువంటి పరిస్థితి. నమ్మదగిన వారు ఎవరు కనబడనటువంటి పరిస్థితి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, సంఘంలో ఉన్నటువంటి మనమందరం కూడా ఎలాంటి వారిగా ఉండాలి అంటే నమ్మకమైన వారిగా ఉండాలి. ఎవరికి? క్రీస్తుకు నమ్మకమైనటువంటి వారిగా ఉండాలి. క్రీస్తుకు నమ్మకమైన వారిగా ఉండాలి. అలాగ మనం ఉండి మన యొక్క జీవితాలను క్రీస్తులో కట్టుకొని క్రీస్తు కొరకు జీవించి బ్రతుకుటకు పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను మనందరికీ మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల యేసయ్య, కృపగల మా తండ్రి, నీకు స్తోత్రాలు. ఈరోజు నీ ఎపఫ్రా జీవితమును గురించి మీరు మాకు నేర్పించిన విధానమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవా, పేరుకు తగినటువంటి జీవితం స్వల్పముగా ఆయన గురించి వ్రాయబడినప్పటికీ చాలా శ్రేష్టమైనటువంటి యోగ్యమైనటువంటి మాటలు ఆయన తన గురించి మీరు వ్రాయించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, విన్న 7 విషయాలను మేము ఎక్కడైనా తొలగిపోయి ఉంటే దయతో మమ్మల్ని నిలవబెట్టండి అయా. నీ కొరకు అయా, ఇదిగో నీ కాడి ఎత్తుకొని నీకు దాసులముగా ఉండేటువంటి కృప దయచేయండి. మర్యాదస్తులముగా ఉండేటకు నీ కృప దయచేయండి. ఇతరుల కొరకు ప్రయాసపడేవారిగా, ప్రార్థనా యోధులుగా, సంఘము పట్ల భారము కలిగిన వారిగా ప్రభువా మేము ఉండుటకు నీ కృప దయచేయండి. నమ్మకమైన వారిగా ఉండుటకు నీ కృప దయచేయండి అయ్యా. నీవు మంచి సాక్ష్యము మా గురించి పలికేటువంటి జీవితం మేము జీవించుటకు నీ కృప దయచేయమని, విన్న వాక్యము వీరి హృదయాల్లో ఫలించుటకు నీ కృప దయచేయమని, వాక్యానుసారంగా జీవిస్తూ ఒక సౌందర్యవంతమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి సంఘముగా మందగా మేమందరం నీ ఎదుట నిలవబడటకు నీ కృప అనుగ్రహింపు చేయమని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.